నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్తే అండి శ్రవణ్ గారు ఇవాళ ఉదయం లేవగానే ఒక విషాద సంఘటన మనం చూసాం. రైట్, మ్యాన్ హోల్లో ఒక చిన్నారి పడిపోయింది, చనిపోయింది అని. అంటే ఇదేమీ కొత్త కూడా కాదండి, ఇది దురదృష్టకరమైన సంఘటనే, మనసులను చలించే విధంగా ఉండే ఒక దుర్ఘటనే. కానీ మన దగ్గర ఇదే ఎండ్ కాదు, రిపీట్ అవుతానే ఉంటాయి. సో అది బాధాకరం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇంక ఇవి జరుగుతూనే ఉంటాయి. ఇలా జరగాల్సిందేనా, దీనికి అంతే, ఇంకా ఆపలేమా, దీన్ని ఆపేస్తామని ఇప్పుడే చెప్తారు కానీ ఆపలేము. ఇంకొన్ని రోజులు పోతుంది, ఏ బోరు బావిలోనే ఇంకొకరు పిల్లో చనిపోయారు అంటారు. ఇది అసలు అంటే ఒక కడుపు కలచి వేస్తుంది అంటారు చూడండి, అట్లాంటి సంఘటనలు ఇవి. ఏం చెప్తారు? యాక్చువల్గా ఈ బోరు బావిలో కానీ లేదా ఈ మాన్యువల్స్లో కానీ, నగరాల్లో ఎక్కువ మాన్యువల్స్, ఇక గ్రామ ప్రాంతంలో తీసుకుంటే బోర్వెల్స్ ఎక్కువ. ఇక్కడ నగరంలో బోర్వెల్స్ ఓపెన్గా ఉండడం అనేది చాలా తక్కువ సందర్భాలు. సో నగరంలో అయినా సరే, ఒకవేళ గ్రామాల్లోనే సరే, ఈ మాన్యువల్స్ అయినా సరే, ఈ బోరు బావిలు అయినా సరే పడి చనిపోయేది ఎక్కువ శాతము చిన్న పిల్లలు, 8 నుంచి 10-12 సంవత్సరాల లోపు అమాయకులు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే చూడక తెలియక అందులో పడటం, అంటే దాని మీద కప్పి ఉంచుతారు ఏదన్నా, అది చాలా తేలికపాటి ప్లేట్ అయినా కావచ్చు. ముఖ్యంగా బోరుబావుల విషయంలో ఏంటంటే ఏదో పాత బస్తా చుట్టేసి దాని మీద ఇంత ఇసుకో రాయో పెడతారు. సో ఆ బస్తా కాస్త ఏమవుతుంటే వర్షానికి ఎండకు చీకి పల్చలా అయి ఉంటుంది. సో తెలియక దాని మీద కాలు వేసినప్పుడు దాంట్లో జారి పడుతుంటారు. ఆ పడే విధానం కూడా ఎక్కువ సందర్భాల్లో ఆ పడే వాళ్ళు రివర్స్ పడతారు, అంటే తల కిందికి వెళ్తుంది, కాళ్ళు పైకి వెళ్తుంది. అది అసాధారణటువంటి భంగిమ కాబట్టి ప్రాణాలు ఎక్కువసేపు నిలబడటానికి చాలా తక్కువ సందర్భాలు. అయితే ఇది ఈ రోజు నుంచి మొదలైంది కాదు, ఎప్పటి నుంచో జరుగుతూనే ఉంది. గత 10-15 సంవత్సరాల నుంచి మనకి శాటిలైట్ టీవీ న్యూస్ విభాగం రావడంతో ఇంకొస్త వార్తలకు ఎక్కువ వస్తున్నాయి. గతంలో ఏదో పేపర్లో ఎమ్ములకే ఉండేది, ఒకవేళ వచ్చినా కూడా దాని అంత ప్రజల్లో దాని మీద దృష్టి పెట్టకపోయేవాళ్ళు. సో ఇక్కడ మాత్రం ఇంత న్యూస్ ఛానల్స్లో కూడా మనం చూస్తుంటాం. ఎక్కడైనా జరగగానే ఒక 2-3 అవర్స్ కూడా చాలా సందర్భంలో లైవ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రొక్లైన్స్ రావడం, రకరకాల మొత్తం ఆపరేషన్ అంతా కూడా 24 అవర్స్ లైవ్ ఇచ్చిన సందర్భం. నేను టీవీ విభాగాలు చేస్తున్నప్పుడు కూడా మేము చేసిన వాళ్ళం. అది కూడా అక్కడ ఆ రోజు కూడా నా యాజ్ ఏ బాధ్యత గల రిపోర్టర్గా మేము చాలా చెప్పాము, చాలా సజెషన్ కూడా చెప్పాము. అక్కడ నేనేమన్నానంటే, ఇక్కడ జనరల్గా ఇది క్రైమ్ కాదని అనుకుంటున్నారు. జనరల్గా పోలీస్ విభాగం కానీ లేదా న్యూస్ విభాగం వాళ్ళే కానీ ఇది క్రైమ్ కాదని ఒక అపోహతో ఉన్నారు. వాస్తవానికి ఏదైనా క్రైమ్ జరిగితే ఆ క్రైమ్లో మర్డర్ లాంటిది అని జరిగితే వాడు ఒకటో నిద్ర నేరస్తుంటారు. కానీ ఇక్కడ ఇలాంటి బోరు బావిలో పడేటప్పుడు చాలామంది నేరస్తున్నారు, చాలామంది క్రైమ్ ఉంది. ఎందుకంటే చాలామంది బాధ్యత ఉంటుంది. ఎక్కడ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాన్యువల్, ఒకవేళ ఈ మున్సిపాలిటీకి సంబంధించిన మాన్యువల్ అయి ఉంటే దాన్ని రక్షితంగా ఉంచలేకపోయినటువంటి తగిన మున్సిపల్ సిబ్బంది కానీ, వాళ్ళ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ, మున్సిపల్ కార్పొరేటర్ కానీ వీళ్ళంతా కూడా బాధ్యత వహించాలి. ఏదైనా జరగడానికి దుర్ఘటన వీళ్ళంతా నేరస్తులుగా భావించాలి, వీళ్ళందరినీ కూడా బాధ్యులు చేయాలి. దీంతోపాటు స్థానిక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది. బోరుబావుల విషయంలో కానీ గ్రామ స్థాయిలో చూసుకుంటే ఎలా అంటే రెవెన్యూ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా గతంలో చాలా సంఘటనలు జరిగినప్పుడు ఈ మాన్యువల్స్ అన్నీ కూడా మూసివేస్తున్నారా లేదా, అసలు ఎన్ని మీ గ్రామం మీ పరిధిలో ఎన్ని బోరుబావులు ఓపెన్ ఉన్నాయి, వాడకుండా వదిలేయబడినాయి, వాళ్ళ ఉద్దేశంలో వాడకుండా వదిలేయబడి అక్కడ బోరుబావు ఉంది అని ఎవరు ఊహించలేరు, పెద్దవాళ్ళకు కూడా తెలియదు, అది తెలియకపడుతుంటాం. అయితే ఎన్ని ఓపెన్ ఉన్నాయి, ఎన్ని వాడతలేరు, ఆ వాడని పొడిచారా లేదా ఎప్పటికప్పుడు అది రివ్యూ చేసుకుని స్టేట్మెంట్ చేయాల్సిన బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఏం జరిగింది. సో వాళ్ళ నిర్లక్ష్యం లేదా వాళ్ళ పరిధిలోకి రాకపోవడం, వాళ్ళ దృష్టిలోకి రాకపోవడం, ఇలా ఏ కారణం అయితేనేమి వీళ్ళు నేరస్తులే అంటే వీళ్ళందరూ కూడా పనిషబుల్ చేయాలి, వీళ్ళు బాధ్యతలు చేయాలి. ఇలాంటి ఏదన్నా దుర్ఘటన జరిగినప్పుడు వీళ్ళతో పాటు ఆ పడుతున్నారు కదా పిల్లలు, పాపం పసివాళ్ళు తెలుసో తెలియక పడుతున్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ అవేర్నెస్ నేర్పకపోవడం, అక్కడ బావి ఉంది లేదా ఏదైనా ఉంటుంది మీరు చూసి నడవాలి లేదా ఆ బాబులో నిర్లక్ష్యంగా వదిలేస్తారు. కొందరు ఏం చేస్తారు, ఇంట్లో పని చేసుకుంటూ బాబు ఎక్కడైనా ఆడుకొని అనుకుంటారు, బాబు వెళ్తున్నాడా లేడా చూసుకోరు. ఇలాంటి నిర్లక్ష్య తల్లిదండ్రులు. కానీ ఒకటి చెప్పండి శ్రవణ్ గారు, ఎవరో ఆ మ్యాన్ హోల్ని ఓపెన్ చేస్తారు, పైగా
వానాకాలం వచ్చింది అనుకోండి, జూన్ జూలై అయింది అనుకోండి, సో వానంతా వాటర్ అంతా పోవడం కోసమని కంప్లీట్గా మ్యాన్ హోల్ని తెరిచి బార్ లాగా పెడుతూ ఉంటారు. అక్కడ బోరుబావుల విషయంలోనూ అది. అంటే ఎవరో చేసిన పనికి అభం శుభం తెలియని చిన్నారుల ప్రాణాలు కదా, మనం చెప్పాలంటే చిన్న పిల్లల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి, మనమే తీసుకెళ్ళి పెడేస్తున్నాం. అదే ఇప్పుడు హైదరాబాదులో వర్షం వచ్చిందంటే ముఖ్యంగా ఏంటంటే ఈ ప్లాస్టిక్ కవర్లు వదిలేయడాలు, ఈ చెత్తా చెదారం మ్యాన్ హోల్ దగ్గరగా కానీ లేదా రోడ్డు మీద పక్కకేస్తే అదంతా జామ్ అయ్యి వాటర్ వెళ్ళవని అక్కడ ఎవరో ఒక ఏమంటావు దానికి ఆయనకు బాధ్యత గల పౌరుని లెక్క, సరే వాటర్ అంతా రోడ్డు మీద జామ్ అవుతుంది అని చెప్పి తను ఏదో యాక్టివిటీ భాగంగా ఆ మ్యాన్ హోల్ ఓపెన్ చేసి పక్కకు పెడతాడు, ఏది వాటర్ వెళ్ళిపోవాలని. కానీ దానిలో ఏమవుతుంది, దాని పర్యవసానం ఏంటి? మనం గతంలో చూసాం, అంబర్పేట నాలా దగ్గర ఒక గృహిణి గత 5 సంవత్సరాల కింద అనుకుంటే బహుశా గృహిణి అలా వెళ్తూ ఉన్నటువంటి స్కూటర్లో నుంచి దిగుతున్నా అనుకొని డైరెక్ట్ మ్యాన్హోల్లోకి దిగిపోయింది. ఆమె ఒక రోజు 2 రోజుల తర్వాత శవమై దొరకడం, ఇవన్నీ బాధాకరమైన విషయాలు. ఇక్కడ అతను పాపం అక్కడ ఆయన చేసింది ఏమి అంటే ఆ వాటర్ జామ్ అయింది కాబట్టి వాటర్ వెళ్ళిపోవడానికి మ్యాన్హోల్ రోడ్డు మీద ఉన్నట్టు మ్యాన్హోల్ ఓపెన్ చేయడం జరిగింది. సో దానికి ఎక్కడైనా చాటుగా ఏదైనా పెట్టి ఉంటే బాగుండేది, కానీ అతను కూడా పనిష్మెంట్ చేశారు. సో తర్వాత ఇక్కడ ఏంటంటే ఎవరో చేస్తున్నారు, ఎవరో తీస్తున్నారు, ఇదంతా కూడా మున్సిపల్ సిబ్బంది. ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో తీసుకుంటే మున్సిపల్ సిబ్బంది బాధ్యతగా ముందే వర్షాకాలంలో కొంచెం ఇలాంటి సందర్భాలు వస్తున్నప్పుడు ఎక్కడైతే మ్యాన్హోల్స్ ఓపెన్గా ఉండాలనో, ఎక్కడైతే జాలి మ్యాన్హోల్స్ ఉండాలో అక్కడ ఉంటూ వాటర్ జామ్ అయ్యే ప్రాంతం ఇంతో అంత అవగాహన ఉంటుంది. ఆ జామ్ అయ్యే అవకాశాలు ఉన్నప్పుడు వాటి తొలగించడం బాధ్యతగా ఉండడాల్సి, లేదా తప్పని పరిస్థితుల్లో ఈ మ్యాన్హోల్స్ ఓపెన్ చేయాల్సి వస్తుంటే దానికి ఒకవేళ అడ్డుకట్ట వేయడం కానీ ఏదన్నా కర్ర లాంటి పెట్టి ఉంచడం, ఇలాంటి సందర్భంలో పిల్లలకు చైతన్యంగా నేర్పడం. ముఖ్యంగా స్లమ్ ఏరియాలో నాలా పక్కనే జీవిస్తుంటారు, చాలా సందర్భాల్లో పడుతుంటారు. చాలామందికి ఇంకా మన దృష్టికి కానీ మీడియా దృష్టికి కానీ చాలా సంఘటనలు ఉంటాయి, ఒక్కొక్కసారి ప్రమాదాలు ఉంటాయి, చనిపోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే పిల్లలు తెలియకపోవడం ఒక ఎత్తు అయితే, కొందరు ఫోన్లు చూసుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడం కానీ, లేదా అశ్రద్ధగా వెళ్ళడం, లేదా దాని మీద ఏదో బస్తా లాంటిది ఏదైనా ఉంది కదా, తేలికపాటు ఉంటుంది కదా, బాగానే ఉంటుంది, దాని మీద కాలు పెట్టడం, దాంట్లో పడిపోవడం. సో ఇదంతా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇదంతా కూడా ముఖ్యంగా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటే. ఎవరు తప్పిదమంటారు? ఇప్పుడు మ్యాన్హోల్ నుంచి వాటర్ పోవడమో లేకపోతే ఇంకోటి ఏదో చేయడం కోసమో, బోర్ బావి యొక్క నీడ్ ఉంది కాబట్టి అది తవ్విన వాళ్ళని లేకపోతే తెరిచిపెట్టిన వాళ్ళని బాధ్యులుగా చూడాలా, ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయాలా, లేకపోతే నిర్లక్ష్యంగా తల్లిదండ్రులు కూడా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చేమో? నేను కూడా అదే చెప్పబోతున్నాను. వాళ్ళ తప్పైనప్పటికీ బలవడానికి మనమే బలవుతున్నాం కాబట్టి మన బాధ్యత అవేర్నెస్గా ఉండాలి. దాన్ని బట్టి ఏంటంటే ప్రభుత్వం కానీ తగినటువంటి పాలనా సిబ్బందులు కానీ లేదా విభాగాలు కానీ అవేర్నెస్గా ఉండాలి. వాళ్ళు చేసిన తప్పుకు అమాయకులు బలవుతున్నారు. అయితే తల్లిదండ్రులు కూడా అసలు పిల్లలకు కొంచెం నాలెడ్జ్ పెంచాలి. మనం వేరే ప్రాంతంలో, మనం ఉండే ప్రాంతంలో లేదా మన రోజు నడిచే ప్రాంతంలో మాన్యువల్స్ ఇలా ఉంటాయి, లేదా ఒకవేళ లూజ్గా ఉంటుంది, దాని మీద కాలు పెట్టకూడదు, లేదా అక్కడికి వెళ్ళకూడదు, దూరంగా వాడుకోండి, లేదా నడుచు వెళ్తున్నప్పుడు చూసుకోండి అని పిల్లల్లో అవేర్నెస్ పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకే ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో పేరెంట్స్ కూడా పెద్ద వయసు వాళ్ళు పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏదైతేనేమి ఎవరు చేసిన పాపానికి మనం బలి కావడు కాదు, కొంచెం మన జాగ్రత్తగా మనమే ఉండాలి. తప్పు మనది కాకుండా బలయ్యేది మనం కాబట్టి పేరెంట్సే కానీ చిన్నపిల్లల విషయం కానీ మనంతలో మనం అవేర్నెస్ ఉంటే కానీ ఇలాంటి వాటి నుంచి కొంచెం ప్రమాదం బయటపడతాం. ఏదన్నా కూడా ప్రస్తుతానికి మనకు పబ్లిక్లో నేర్పాల్సిందంటే అవేర్నెస్ నేర్పాలి. మాన్యువల్స్ ఉంటాయి, వాటర్ జామ్ కాకుండా చూసుకోవాలి. దాంతోపాటు ఏదన్నా జాలి లాంటివి తీసినప్పుడు మనం దాన్ని జాగ్రత్తగా వాడాల్సింది, లేదా కర్రలు అడ్డం పెట్టి ఎవరు వెళ్ళకుండా చూడాల్సింది. మనలో అవేర్నెస్ పెరగాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.